జగద్గురు శంకరాచార్యులు సమ్మక్క సారక్క దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యలను టీడీపీ అధికార ప్రతినిధి ఏఎస్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో లక్కిడికప్పుల్లోని డీసీపీ కార్యాలయంలో చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యలపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు శ్మశానంగా మారుతుందన్న వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వైష్ణవం శైవం మధ్య విభేదాలు క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు. స్వేచ్ఛ ఉన్నది, కానీ ఒక గౌరవనీయమైనటువంటి ఒక పీఠంలో ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి అసాంఘిక ప్లాట్ఫామ్లకు వెళ్తే సమాజం, యావత్ హిందూ సమాజం మీ వల్ల తలదించుకునే పరిస్థితి ఈరోజు వస్తుంది. మీరు దానికి కూడా మీరు జవాబు చెప్పాలా. అదే కాకుండా ఒక ఆశ్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి, కానీ సినిమాలు, ఆడియోలు, వీడియోలు, రిలీజ్ ఫంక్షన్లు జరగడం అనేది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొదటిసారిగా మీ ఆశ్రమంలో వస్తుంది. ఆ ఆశ్రమం ఒక ఆడిటోరియం స్టైల్లో నడుస్తుంది. దీన్ని కొంచెం మార్చండి. హిందువుల హితం కోరి మీరు మార్చండి. హిందువుల గౌరవం కాపాడే విధంగా మీరు మార్చండి. అంతకంటే మీకు చెప్పింది ఏం లేదు. మీకు గౌరవప్రదంగా అయ్యా చిన్నజీయర్ స్వామి గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. వారం రోజుల లోపల మీరు ఖచ్చితంగా బహిరంగంగా దీనికి సమాధానం సమాజానికి మొత్తానికి చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఖచ్చితంగా నేను మొన్న ప్రెస్లో చెప్పినట్టు విధంగా ఖచ్చితంగా మీరు చెప్పేంత వరకు నిరాహార దీక్ష చేయబోతున్నా 101%.